చూస్తే హైదరాబాద్ మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది. పుప్పాలగూడలో గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో గ్యాస్ సిలిండర్ పెళ్లింది. దీంతో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. భయభ్రాంతులకు గురైన అపార్ట్మెంట్ వాసులు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం నుంచి 5 ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ ను నిర్మించినట్లు చెప్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం ఫైర్ ఇంజిన్ లోపలకు వెళ్లేందుకు సరైన మార్గం లేక గంటసేపు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. కనీసం ఫైర్ సేఫ్టీలు లేకపోవడంపై అపార్ట్మెంట్ నిర్వాహకులకు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉప్పలగూడ ఓరియల్ అపార్ట్మెంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి 3 ఫైర్ ఇంజన్లతో ఇప్పటికే మంటలను అయితే మాత్రం అదుపు చేశారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 3:30 కిచెన్ లో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి సిలిండర్ పేలడంతో భారీ స్థాయిలోనే మంటలు ఎగిసిపడడం జరిగింది. అయితే ఆ ఫ్లాట్ లో పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో భారీగా మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్ కి కాల్ చేయడంతో 3 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇందులో భారీగానే ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 5 మంది కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వాటి ఎగిసిపడుతున్నటువంటి మంటల్లో నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. మరోవైపు దాచుకున్నటువంటి డబ్బు, బట్టలు, విలువైనటువంటి సామాగ్రి అంతా కూడా దగ్ధమైంది. మొత్తం 50 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందనేది ఆ ఫ్లాట్ ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు చేయడం వల్ల కనీసం ఫైర్ ఇంజన్ పోవడానికి కూడా దారి లేకపోవడంతో దాదాపు గంట సేపు మంటలు ఆర్పేందుకు కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే అదుపు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి కట్టినటువంటి కట్టడాలపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులకు మేము నివేదిక ఇస్తామంటూ కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. దాదాపు 2 ఫ్లాట్లకు మంటలను వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో మంటలు మరొక ఫ్లాట్ కి వ్యాపించకుండా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. నీలిమ.